పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య చేశారా? ప్రస్తుతం పాకిస్తాన్లో అదే రచ్చ కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యాడంటూ పాకిస్తాన్లో వదంతులు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆయనను పెట్టిన అడియాలా జైలు వద్ద రావల్పిండిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిజంగా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ హత్య గావించబడ్డాడా? గత కొద్ది రోజులుగా ఇదే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అనేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారంటూ జైల్లోనే హతమార్చారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రావల్పిండిలోని అడియాలా జైల్లో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది స్థానిక కోర్టులు, ప్రభుత్వం. దీంతో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ శిక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక ఆయనను విడుదల చేయాలంటూ ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో పీటీఐ ఎప్పటి నుంచో ఆందోళన చేస్తుంది పెద్ద ఎత్తున. అంతేకాదు ఆయన సోదరీమణులు ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో రావల్పిండిలోని అడియాలా జైలు దగ్గర ములాఖత్కు వెళ్ళినప్పుడు కూడా అక్కడి ప్రభుత్వం వాళ్ళపై అణచివేత చర్యలు చేసిందంటూ కూడా విమర్శలు వచ్చాయి. అంతేకాదు అక్కడ పోలీసులు, సైన్యం కావచ్చు, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళపై దమనకాండ సాగించారు. వాళ్ళని జుట్టు పట్టుకొని రోడ్డుపై నేలకేసి కొట్టారంటూ కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున మొన్నటి వరకు కూడా అక్కడ పీటీఐ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. తాజాగా మరొకసారి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ హత్య గావించబడ్డాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఎటువంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. మొత్తం మీద అసలు వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడ్డాడంటూ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేరుతో వచ్చినటువంటి ఒక పోర్టల్లో వచ్చిన వార్త పాకిస్తాన్లో కలకలం రేపింది. ఒక విశ్వసనీయ సమాచారం అంటూ ఆ పోర్టల్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ పోర్టల్ ఇమ్రాన్ ఖాన్ను అడియాలా జైల్లో హతమార్చారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్లోని పీటీఐ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని చేరుకొని అడియాలా జైలు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. जेल की तरफ गामजन इस टाइम ये आवाम जेल की तरफ गामजन ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేరుతో వెలువడిన ఈ వార్తా కథనంలో ఒక్కసారిగా రావల్పిండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ను హతమార్చినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ వార్తలు ఫేక్ అంటూ కొట్టేస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచారంగా తిప్పికొడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఈ వార్త తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలి, వెంటనే ఒక ప్రకటన విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ సోదరులు అలీమా ఖాన్ కావచ్చు, అలాగే ఉజ్మా కావచ్చు, నరీన్ ఖాన్ కావచ్చు, వీళ్ళంతా కూడా డాక్టర్ ఉజ్మా, నరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఈ ముగ్గురు సోదరిమణులు కూడా మొన్న కూడా పాకిస్తాన్ అడియాలా జైలు బయట ఆందోళన చేశారు. తాజాగా మళ్ళీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీపై కూడా ఇలాగే ఆమెపై అణచివేత కొనసాగింది. అడియాలా జైలు దగ్గర వెళ్ళిన బుష్రా బీబీపై కూడా కేసులు బనాయించినట్టుగా పాకిస్తాన్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్కు సంబంధించినటువంటి హత్యకు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా పాకిస్తాన్ అంతా ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారా?
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనకర అంశాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా జాతీయ ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒకసారిగా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ హత్య గావించబడ్డాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఒకసారిగా రావల్పిండిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా కనబడుతోంది. అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఈ వార్తలు ఎట్లా స్పెక్యులేట్ అయ్యాయి, అసలు వాస్తవం ఏంటి, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు? పాకిస్తాన్ లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగినట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది. జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారని కూడా ప్రచారం జోరందుకుంది. జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ ని చూడడానికి ఆయన కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను చూసేందుకు వారికి అనుమతి ఇవ్వలేదు. అంటే ములాఖాతులో భాగంగా ప్రతి వారం కూడా కుటుంబ సభ్యులు ప్రెసిడెంట్ లోపల ఉన్న నిందితుని కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పిస్తారు. గత కొన్ని రోజులుగా కూడా ఇమ్రాన్ ఖాన్ కలవకుండా అడ్డుకుంటున్నారనేది ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇమ్రాన్ కోసం పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. అంటే ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ ను హత్య జరిగింది, హత్య చేశారు జైల్లో అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు దాన్ని బలం చేకూర్చే విధంగా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలవకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారు అనేది ప్రధానంగా కొంత ప్రచారం జరుగుతుంది. రావల్పిండిలోని అడియాల జైలు దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. గతంలో 2023లో అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అడియాల జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ ఉంటూ ఉన్నారు. మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు తప్ప ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వడం లేదు. బెయిల్ కూడా ట్రై చేశారు, కానీ అతనిపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే బెయిల్ కూడా లభించదు అనేది ప్రధానంగా అక్కడున్న కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి. దాంతో భాగంగా కొన్ని రోజులుగా ములాఖాన్ కు కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదనేది కూడా తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఉంది, జైల్లోనే దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే హత్య చేసి ఉంటారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అదే దీనికి సంబంధించి ఎక్కడ కూడా జైలు శాఖ అధికారులు కానీ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వ వర్గాలు చేయలేదు. ఇదంతా స్పెక్యులేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. అంటే కుటుంబ సభ్యులను ఎందుకు కలవనపడం లేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. దానిలో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన జరుగుతున్నారు. అంటే మాజీ ప్రధాని దేశాన్ని మాజీ ప్రధానిగా ఉండి పాకిస్తాన్ దేశం తరఫున ఒక క్రికెటర్ గా కెప్టెన్ కూడా ఉన్నారు. వేరొక పార్టీకి ప్రధానిగా ఉండి మాజీ ప్రధానిని ఇప్పుడు ఈ విధంగా అతని పట్ల వ్యవహరించడం, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కుటుంబ సభ్యులు కానీ పార్టీ నేతలు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా కుటుంబ సభ్యులను కూడా కలవనకుండా ఎక్కువ అడ్డుకుంటున్నారు. అసలు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఆ కుటుంబ సభ్యులు జైలు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అసలు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలియజేయాలి. కనీసం లోపల ఇమ్రాన్ ఖాన్ ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకు రిలీజ్ చేయాలనేది కూడా కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనకు సంబంధించి కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వీడియోస్ కానీ ఏది కూడా అమెరికాకు సంబంధించి కుటుంబ సభ్యులకు కానీ ఇటు అభిమానులకు కానీ ఎవరికి కూడా జైలు శాఖ అధికారులు విడుదల చేయలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగింది, జైల్లోనే హత్య చేశారనే ప్రచారానికి ఇప్పటివరకు ఎటువంటి ఫుల్ స్టాప్ అనేది అధికారికంగా ప్రభుత్వం కానీ జైలు శాఖ అధికారులు కానీ పెట్టలేదు. చూడాలి మరి త్వరలో ఏమన్నా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమైనా ఉంటుందా లేదా అది చూడాల్సి ఉంది. కానీ ఎంత ఆందోళన నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా జైలు అధికారులు ఎందుకు స్పందించలేదు అనే మాత్రం తీవ్ర విమర్శలు తెప్పిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ను హతమార్చారు. ఇక ఇమ్రాన్ ఖాన్ను సీక్రెట్గా చంపివేసి పాకిస్తాన్ జైలు అధికారులు అక్కడి నుంచి రహస్యంగా డెడ్ బాడీని కూడా తరలించారంటూ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని వర్గాలు కూడా చెప్తున్నాయి ఇమ్రాన్ ఖాన్ను చంపేశారు, జైల్లో రహస్యంగా చంపేశారు, అతన్ని శవాన్ని కూడా అక్కడి నుంచి తరలించారని చెప్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారిక మీడియా డాన్ కానీ అలాగే అల్ జజీరా లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కానీ ఎక్కడ ధృవీకరించట్లేదు. అలాగే పాకిస్తానీ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఎక్కడ దీనికి సంబంధించిన నిర్ధారణ చేయట్లేదు. కానీ పీటీఐ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు, అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులైన నోరిన్ ఖాన్, డాక్టర్ రుజ్మా, అలాగే మిగతా ఇంకొక ఆవిడ అసీమా ఖాన్, ఈ ముగ్గురిని కూడా అనుమతిచ్చే
నేపథ్యంలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని ఇప్పటికే ఫ్యాక్టరీ చెక్పోస్ట్, దాగల్ చెక్పోస్ట్ పాయింట్లో అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆపేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే అడియాలా జైల్లో హతమార్చారు అంటూ కొన్ని వార్తలు గుప్పంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేరుతో ఒక పోర్టల్ 26వ తేదీన ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం మాకు అందింది అంటూ వాళ్ళు ప్రచారం చేయడం, దాంతో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ అంతటా కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతేకాదు 2023 నుంచి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ పెట్టినప్పటి నుంచి కూడా అతన్ని కలిసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ ఆఫ్రిది కూడా అతన్ని కలిసేందుకు దాదాపు 7 సార్లు ప్రయత్నించినా ఎక్కడా జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో చాలా అనుమానాలు తలెత్తున్నాయి. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా, ఇమ్రాన్ ఖాన్ హతమార్చారా, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే కోణంలో ప్రస్తుతం ఈ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ జైలు సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే పాకిస్తాన్ విదేశాంగ శాఖ అతని ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు, ఆరోగ్యంగా ఉన్నాడంటూ ప్రకటనలు అయితే చెప్తున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వీడియో కానీ, వీడియో సందేశం కానీ, ఆడియో సందేశం కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా బయటికి రాని పరిస్థితి. దీంతో అడియాలా జైలు దగ్గర ప్రస్తుతం ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రావల్పిండి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పాకిస్తాన్ అనేక కారణాలతో, అనేక అల్లర్లతో అట్టుడుతున్న పరిస్థితి. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే కనుక, ఇమ్రాన్ ఖాన్ హత్య కనుక జరిగితే పాకిస్తాన్లో పీటీఐ కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతా కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సమస్యలు, అనేక కోణాల్లో పాకిస్తాన్లో ఎప్పుడు ఏదో చోట నిత్యం అల్లర్లు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ వైపు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వైపు, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, అలాగే మిగతా కొన్ని తీవ్రవాద గ్రూపులు కూడా పాకిస్తాన్లో ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మొన్న కూడా లబ్బైకి పాకిస్తాన్ పేరుతో మొన్న ఒక అల్లరు జరిగే దాదాపు రావల్పిండి, లాహోర్ ప్రాంతాల్లో 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంత అశాంతి, అల్లకల్లోలం ఉన్న పాకిస్తాన్లో నిజంగా ఇమ్రాన్ ఖాన్ జోలికి వెళ్తే, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏదైనా హాని చేసినట్టయితే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఒక రకమైన అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా అదే కనుక జరిగితే పాకిస్తాన్లో తీవ్రమైన అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. చూడాలి ఇప్పటికైనా మరి ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టాలంటే ఇమ్రాన్ ఖాన్కు సంబంధించినటువంటి ఏదైనా వీడియో కానీ, లేదా ఆడియో సందేశం కానీ, వీడియో సందేశం కానీ రిలీజ్ చేస్తారా, లేదా ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి స్పష్టతను ఇవ్వబోతున్నారు పాకిస్తాన్లోని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్కు ఏదో జరిగింది, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగాలేదనే వార్తలు మాత్రం పాకిస్తాన్ అంతటా గుప్పమంటున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు.